హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు న్యూస్ పేపర్ అనాలిసిస్ సెషన్. ఈరోజు మనం న్యూస్ పేపర్ డిస్కషన్ చూద్దాము. సో, ఏం ఇంపార్టెంట్ థింగ్స్ జరిగింది? ద మేజర్ న్యూస్, మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని చెప్పి ఇండియాకి, యూరప్‌కి మధ్యలో ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ జరిగింది. న్యూస్ పేపర్ ఆర్టికల్స్ మొత్తం దీని గురించే ఉన్నాయి. సో, లెట్స్ ట్రై టు అండర్‌స్టాండ్. దీని కంటెక్స్ట్ ఏంటో అర్థం చేసుకోండి మీరు. మీరు చూస్తున్నారా? యూఎస్ఏ మన మీద టాక్సెస్ ఇంపోజ్ చేస్తుంది. సో, మనం ఏదైతే ఐటెమ్స్‌ని ఎక్స్‌పోర్ట్ చేస్తామో, చాలా సింపుల్ లాంగ్వేజ్‌లో అర్థం చేసుకోండి. అసలు ఈ డీల్ ఏంటిది? ఈ డీల్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటిది? ఫర్ సపోజ్ మనము ఇది మన కంట్రీ అనుకోండి. మన కంట్రీ నుంచి వేరే కంట్రీకి మనము ఐటెమ్స్‌ని పంపించాం. లెట్స్ ఇమాజిన్ దేర్ ఈస్ ఎ ఎక్స్ కంట్రీ. మనం ఇక్కడ నుంచి ఒక గూడ్స్‌ని పంపించాము ఈ కంట్రీకి. సో, దీన్ని మనం ఎక్స్‌పోర్ట్స్ అంటామనమాట. అదే మనం వేరే కంట్రీ నుంచి గూడ్స్ తెచ్చుకున్నాం. దీన్ని మనం ఇంపోర్ట్స్ అంటాం. మనకి ఇంపోర్ట్స్, వాళ్ళకి ఎక్స్‌పోర్ట్స్. సో, ఇలా మీరు పంపించే గూడ్స్ మీద ఈ కంట్రీలో ఎంటర్ అయినప్పుడు వాళ్ళు టాక్స్ వేయొచ్చు. మీరు టాక్స్ వేయొచ్చు. ఇక్కడ ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు. సో, ఇప్పుడు మనము ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ అంటే ఏంటంటే బేసికల్లీ ఈ టాక్సెస్‌ని రెడ్యూస్ చేస్తున్నాం మనం. మీరు ఇక్కడి నుంచి ఇక్కడికి ఎక్స్‌పోర్ట్ చేసినప్పుడు ఈ టాక్సెస్‌ని, ఇంపోర్ట్ చేసినప్పుడు మీరు గవర్నమెంట్ కూడా ఈ టాక్సెస్‌ని రెడ్యూస్ చేస్తే అప్పుడు ఈ కంట్రీకి బెనిఫిట్ అవుతుంది. ఈ కంట్రీకి బెనిఫిట్ అవుతుంది. బేసిక్‌గా యూఎస్ఏ వాళ్ళు ఏం చేస్తున్నారు? మీరు ఏదైతే ఎక్స్‌పోర్ట్ చేస్తున్నారో యూఎస్ఏ గవర్నమెంట్ మన ఇండియన్ ప్రొడక్ట్స్ మీద టాక్సెస్‌ని ఎక్కువగా ఇంపోజ్ చేస్తుంది. అలాగే యూఎస్ఏ యూరోపియన్ కంట్రీస్ మీద కూడా ఈ టాక్సేషన్‌ని ఎక్కువగా చేసింది. సో, దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మీరు ఊహించుకోండి. మీరు ఇమాజిన్ చేసుకోండి. మీరు కొన్ని చాక్లెట్‌లు, బిస్కెట్‌లు మీరు ఒక ఒక 10 మందికి అమ్ముతున్నారు. కానీ ఆ 10 మంది మీ దగ్గర నుంచి తీసుకోవట్లేదు. వాళ్ళు దాన్ని రిజెక్ట్ చేస్తున్నారు. అప్పుడు మీరేం చేస్తారు? ఇంకో 10 మంది ఎవరన్నా కొంటారేమో అని చెప్పి వెతుకుతారు. సో, అలాగే ప్రతి వరల్డ్‌లో అందరు పర్సన్స్, అందరు కంట్రీస్ వాళ్ళు వెతుకుతున్నారు. మనం ఎక్కడెక్కడ అమ్మొచ్చు? ఎందుకంటే యూఎస్ఏకి అమ్ముతుంటే వాళ్ళు ఎక్స్‌ట్రా టాక్సెస్ వేస్తున్నారు. అలాగే యూరప్ వాళ్ళు కూడా వెతుకుతున్నారు. ఇండియా వాళ్ళు కూడా వెతుకుతున్నారు. సో, ఇప్పుడు ఇండియా, యూరోపియన్ యూనియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ అంటే సింపుల్‌గా ఏంటిది? మనము ట్రేడ్ చేస్తున్నాం. ట్రేడ్ ఏం చేస్తున్నాము? ఇక్కడి నుంచి ఇక్కడికి గూడ్స్ పంపిస్తున్నాము. అలాగే ఇక్కడి నుంచి ఇక్కడికి సర్వీసెస్ కూడా పంపిస్తున్నాము. రైట్? ఇప్పుడు లీగల్ సర్వీసెస్ కావచ్చు, హాస్పిటల్ సర్వీసెస్ కావచ్చు, ఆర్ ఏదైనా ఎడ్యుకేషనల్ సర్వీసెస్ కావచ్చు, ఆర్ ఐటీ సర్వీసెస్ ఇక్కడ మన ఇండియన్స్ వెబ్ డెవలప్‌మెంట్ చేసి పంపించొచ్చు. మనం ఇక్కడే ఉండి చేయొచ్చు, ఆర్ అక్కడికెళ్లి సర్వ్ చేయొచ్చు. వీటన్నిటి మీద కూడా యూరోప్ వాళ్ళు టాక్సెస్‌ని ఇంపోజ్ చేయొచ్చు. రైట్? ఆ టాక్సెస్ ఇంపోజ్ చేసినప్పుడు ఆ టాక్సెస్‌ని ఎంత వరకు తగ్గించాలి? దాన్ని ఒక ట్రేడ్ డీల్ కింద మాట్లాడుకుంటారనమాట. సో, దాన్నే మనం ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ అంటారు. సో, ఎంతవరకు ఈ కంట్రీస్ మధ్యలో ఈ టాక్సేషన్స్‌ని రెడ్యూస్ చేయాలి? గూడ్స్ కావచ్చు, సర్వీస్ కావచ్చు. సో, అలా ఎందుకు చేస్తున్నారు? మనం ఈ డిస్కషన్స్ ఎందుకు చేస్తున్నాము? ఎందుకంటే యూఎస్ఏ వాళ్ళు మన గూడ్స్ మీద టాక్సెస్ ఇంపోజ్ చేస్తున్నారు. మనకి మార్కెట్ కావాలి ఎక్కడికి ఎక్స్‌పోర్ట్ చేయాలని. సేమ్ యూరోపియన్ యూనియన్ వాళ్ళకి కూడా వాళ్ళ గూడ్స్ మీద యూఎస్ఏ వాళ్ళు టాక్సెస్ ఇంపోజ్ చేస్తున్నారు. వాళ్ళు న్యూ మార్కెట్స్‌ని ఫైండ్ ఔట్ చేస్తున్నారు. అలా ఇండియా అండ్ యూరప్ కూర్చొని చూడు బాబు మేము నీకు ఈ ఐటెమ్స్ ఎక్స్‌పోర్ట్ చేస్తాం. నువ్వు వాటి మీద టాక్సెస్ తగ్గించు. అప్పుడు మా ఐటెమ్స్ మీ కంట్రీలో బాగా సేల్ అవుతాయి. అలాగే నీ ఐటెమ్స్ మా కంట్రీలోకి ఏమైతే వస్తాయో మేము వాటి మీద టాక్సెస్‌ని రెడ్యూస్ చేస్తాం. దట్స్ ఇట్. ఇంకో పాయింట్ ఏంటి? మన ఇండియన్స్ వర్క్ చేయడానికి హెచ్-1బీ వీసా అని చెప్పి యూఎస్ఏకి వెళ్తా ఉంటారు. చాలా మంది వెళ్ళుంటారు. చదువుకోవడానికి కూడా వెళ్ళుంటారు. సో, ఇప్పుడు యూఎస్ఏ గవర్నమెంట్ దాని మీద రిస్ట్రిక్షన్ తీసుకొస్తుంది. అప్పుడు మన ఇండియా వాళ్ళు వెతుకుతున్నారు అదర్ కంట్రీస్‌కి. సో, ఇప్పుడు మీరు చూసామంటే అప్రాక్సిమేట్‌లీ ఎక్కువగా యూరప్‌లో, జర్మనీలో ఎక్కువగా ఉంటారు. మేబీ 50,000, 60,000 ఇయర్‌లీ వెళ్తా ఉంటారేమో. సో, ఇప్పుడు యూరప్ వాళ్ళు ఆ ఫెసిలిటీ కూడా మనం ప్రొవైడ్ చేశారు. మొబిలిటీ ఏదైతే మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియన్ పీపుల్ వేరే కంట్రీ యూరప్ కంట్రీలో వెళ్ళినప్పుడు మేము ఈజీగా ఫెసిలిటేట్ చేస్తాం. మీరొచ్చి ఇక్కడ జాబులు చేసుకోండి. మేము సపోర్ట్ చేస్తాము. మీరొచ్చి ఇక్కడ చదువుకోండి, ఉద్యోగాలు చేయండి అని చెప్పి ఆ డీల్‌ని కూడా మనం దీంట్లో ఇంక్లూడ్ చేసాం. సో, కాబట్టి దీన్ని మదర్ ఆఫ్ ఆల్ ద డీల్స్ అంటున్నాం అనమాట. సో, ఇదే మనం అర్థం చేసుకోవాల్సిన కంటెక్స్ట్. కంటెక్స్ట్ మీకు అర్థమైందనుకుంటా. కంటెక్స్ట్ అర్థమైతే మీకు న్యూస్ అర్థం అవ్వడం డిఫికల్ట్ అవ్వదు. సో, థిస్ ఈస్ ద కంటెక్స్ట్. సో, ఇప్పుడు కంటెక్స్ట్ అర్థమైన తర్వాత నౌ ఇఫ్ యూ సీ దిస్, ఓకే, దిస్ ఈస్ ఎ ల్యాండ్‌మార్క్ డీల్. హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బెనిఫిట్ ద ఇండియా? సో, మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఆల్‌మోస్ట్ మనము ఏదైతే ఐటెమ్స్‌ని యూరప్‌కి ఎక్స్‌పోర్ట్ చేస్తున్నామో 99% ఆఫ్ ద ఐటెమ్స్ మీద మనకి యూరప్ వాళ్ళు టాక్సెస్‌ని రెడ్యూస్ చేస్తున్నారు. అలాగే ఇండియా కూడా 97% ఆఫ్ ద ఐటెమ్స్ ఏవైతే యూరప్ నుంచి వస్తుందో వాటిటి మీద మనం కూడా టాక్సెస్‌ని రెడ్యూస్ చేస్తున్నాం. సో, ఇట్ ఈస్ ఎ విన్ విన్ సిట్యుయేషన్. సో, ఎస్పెషల్లీ మనం ఏదైతే ఎక్స్‌పోర్ట్ చేస్తామో, ఏం ఎక్స్‌పోర్ట్ చేస్తామో, మనము జ్యువెల్లరీ కానివ్వండి, టెక్స్‌టైల్స్ కానివ్వండి, లెదర్ ప్రొడక్ట్స్ కానివ్వండి, ఇవి మనం ఎక్స్‌పోర్ట్ చేస్తాము. ఇవి చాలా లేబర్ ఇంటెన్సివ్ సెక్టార్స్ అన్నమాట. అంటే చాలా మంది లేబర్ దాని మీద డిపెండ్ అయ్యి ఉన్నారు. చాలా మందికి జాబ్స్ క్రియేట్ చేస్తది. యూఎస్ఏ వాళ్ళు దీని మీదే టాక్సెస్ ఇంపోజ్ చేశారు. సో, అది మనకి బాగా పెయిన్‌ఫుల్ ఏరియాలో యూఎస్ఏ వాళ్ళు మనల్ని హిట్ చేస్తున్నారు. ఇప్పుడు మనం దీనికి టాక్స్ తగ్గించి యూరప్‌లో మనం ఎక్స్‌పోర్ట్ చేస్తున్నాం. సో, కాబట్టి మన లేబర్ ఇంటెన్సివ్ సెక్టార్స్‌కి అది చాలా చాలా హెల్ప్‌ఫుల్ అవుతది.
అలాగే యూరప్ నుంచి కూడా కొన్ని ఐటెమ్స్ మనకి ఇండియాలో కోసం మనకి ఆహ్, బెనిఫిట్ అవుతుంది. చీపర్ కాస్ట్‌లో మనం టాక్సెస్ రెడ్యూస్ చేస్తున్నాం కాబట్టి బెనిఫిట్ అవుతుంది. కానీ ఇప్పుడు కొన్ని థింగ్స్ ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఫర్ సపోజ్ మనకు ఆల్రెడీ మన అగ్రేరియన్ కంట్రీ ఆర్ మనకి డైరీ ప్రొడక్ట్స్ ఇక్కడ చాలా ఎక్కువగా ఫార్మర్స్ ఉండడం వల్ల మనకి ఇక్కడ ఆల్రెడీ డొమెస్టిక్‌గా అవైలబుల్ అవుతాయి. ఇప్పుడు మీరు యూరప్ నుంచి తీసుకురావడం వల్ల ఇప్పుడు ఇక్కడ ఫార్మర్స్‌కి లాస్ అవుతదేమో అని మనం కొన్ని సెక్టార్స్‌ని బయట పెట్టాము. సో, ఏదైతే మనకి చాలా ఇంపార్టెంట్ సెక్టార్స్ ఉన్నాయో, ఆ సెక్టార్స్‌ని మనం బయట పెట్టాము. సో, అందులో ఏమేం సెక్టార్స్ ఉన్నాయి? స్ట్రాటజిక్ సెక్టార్ లైక్ కల్చరల్ అండ్ డైరీ సెక్టార్స్‌ని దాన్ని బయట పెట్టాము. అలాగే యూరప్ వాళ్ళు కూడా కొన్ని ఐటెమ్స్‌ని మాకు ఎక్సెప్షన్ ఇవ్వండి. ఎందుకంటే మీరు చీపర్ ఐటెమ్స్ ఇండియా నుంచి పంపిస్తే మా లోకల్ వాళ్ళకి లాసెస్ అవుతాయి అని చెప్తే మేము దానికి ఎక్సెప్షన్స్ ఇచ్చాం. సో, దిస్ ఈస్ ద మేజర్ పాయింట్ దట్ యూ షుడ్ అండర్‌స్టాండ్. సో, కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. మిగతా 97% ఆఫ్ ద ఐటెమ్స్ పంపించాం. అలాగే యూరప్ నుంచి చూడండి యూరప్ ఎలా ఎలా బెనిఫిట్ అవుతుంది. సో, హౌ డస్ యూరప్ బెనిఫిట్? టారిఫ్స్ రిమూవ్డ్ ఆన్ ఆల్‌మోస్ట్ 90% ఆఫ్ ద గూడ్స్. సో, అక్కడి నుంచి మనం వైన్స్ ఇంపోర్ట్ చేసుకుంటే మన బాబులకి ఇట్ ఈస్ వెరీ హ్యాపీ న్యూస్. వైన్స్ డ్యూటీస్ కట్ ఫ్రమ్ 150% టు 20-30%. ఓకే. ఇంకా చాలా కెమికల్స్ మీద కూడా మనం టాక్స్‌లు రెడ్యూస్ చేసాం. కార్స్ మీద కూడా లగ్జరీ కార్స్ మీద టాక్సెస్‌ని రెడ్యూస్ చేసాం. సో, ఇప్పుడు ఇక్కడ లోకల్లీ డొమెస్టికల్లీ మ్యానుఫ్యాక్చర్ అయ్యే కార్స్‌కి ప్రాబ్లమ్ కాకుండా ఏవైతే కార్స్ మేబీ 70,00,000, 80,00,000 పైన వాల్యూ ఉందో దానిపైన టాక్సెస్‌ని మనం రెడ్యూస్ చేస్తాం అని చెప్పి మనం ఒప్పుకున్నాం అన్నమాట. సో, ఇంకా ఎయిర్ బసెస్ మనం విమానాల మీద ఏవైతే మనం ఇంపోర్ట్ చేసుకుంటామో, సో, దాని మీద కూడా టాక్సెస్ ఉండవు అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. అలాగే యూరప్ వాళ్ళు కూడా మనకి మన ఐటెమ్స్‌కి టెక్స్‌టైల్, లెదర్, జెమ్స్ అండ్ స్పైసెస్ మీరు ఏదైతే ఎక్స్‌పోర్ట్ చేస్తారో దాని మీద టాక్సెస్‌ని రెడ్యూస్ చేసాం. కానీ ప్లీజ్ అండి మీరు చికెన్, రైస్ ఇవి ఎక్స్‌పోర్ట్ చేస్తే మేము ఇప్పుడు టాక్సెస్‌ని రెడ్యూస్ చేయము. ఈవెంచువల్లీ మనం దీని మీద మాట్లాడుకుందాం. ఈవెంచువల్లీ చేద్దాము అని చెప్పి వాళ్ళ చెప్పడం జరిగిందనమాట. సో, దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డీల్. మనకు కొత్త మార్కెట్స్ వస్తున్నాయి. ఇవన్నీ థింగ్స్ వస్తున్నాయి. అది మాత్రమే కాకుండా మనం వాళ్ళతో ఒక డిఫెన్స్ డీల్ కూడా చేసుకున్నామండి. సో, ఇఫ్ ఐ హావ్ టు షో యూ దిస్ ఈస్ ఇన్ ద పేజ్ 5. లెట్ మీ గో బ్యాక్ టు ద పేజ్ 511. యాహ్! సో, ఇప్పుడు మీరిక్కడ చూస్తా ఉంటే, మనం వీళ్ళతో ఒక డిఫెన్స్ డీల్ అగ్రీమెంట్ కూడా చేసుకున్నాం. డిఫెన్స్ డీల్ చాలా ఇంపార్టెంట్ అండి. డిఫెన్స్ డీల్‌ని మనం చూపిస్తా ఉంటే, ఇప్పుడు మీరు చూస్తా ఉంటే యూఎస్ఏ వాళ్ళు ఏం చేస్తున్నారు? సో, యూఎస్ఏ నుంచి మనకు మేజర్‌గా ప్రాబ్లమ్ ఏమొస్తుందంటే, యూఎస్ఏ ఇంతకుముందు మనం యూఎస్ఏ వాళ్ళని చూసుకొని, చైనాకి ఎగనెస్ట్‌గా క్వాడ్ అని చెప్పి ఒక గ్రూప్ ఫార్మ్ చేసాం. క్వాడ్‌లో ఎవరెవరుంటారు? యూఎస్ ప్లస్ జపాన్ ప్లస్ ఆస్ట్రేలియా ప్లస్ ఇండియా. ఇది ఎందుకు తీసుకొచ్చాము మనము? పసిఫిక్ ఓషన్ రీజియన్‌లో చైనా ఇన్‌ఫ్లూయెన్స్ పెరుగుతుంది కాబట్టి మనం ఒక గ్రూపింగ్ ఫార్మ్ చేసాం. కానీ యూఎస్ఏ వాళ్ళు దాని మీద ఇంట్రెస్ట్ చూపించట్ల. అసల ఇండియానే ఇగ్నోర్ కొడుతుంది. మనకిప్పుడు ఒక కొత్త పార్ట్నర్ కావాలి డిఫెన్స్ డీల్‌కి. అంతే కాకుండా మీరు యూఎస్ఏని చూస్తే యూఎస్ఏ వాళ్ళు ఇప్పటిదాకా వెనిజులాలో ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తున్నారు. వెనిజులా వాళ్ళకి క్రైసిస్ క్రియేట్ చేస్తున్నారు. ఆల్‌మోస్ట్ అక్కడ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఎడిటోరియల్. ఏం జరుగుతుంది యూఎస్ఏ వాళ్ళు? సో, అక్కడున్న ప్రెసిడెంట్‌ని ఎత్తుకెళ్ళిపోయారు. అక్కడున్న గవర్నమెంట్‌ని యూఎస్ఏలో ఉంటూ కంట్రోల్ చేస్తున్నారు. మేజర్‌గా దేనికోసం కంట్రోల్ చేస్తున్నారు? డెమోక్రసీ కోసమా? లేదు. అక్కడ ఉన్న ఆయిల్ రిసోర్సెస్‌ని యూజ్ చేసుకోవాలని. రైట్? సో, ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నప్పుడు ఇండియా దాన్ని క్వెషన్ చేస్తే ఇండియాకి ప్రాబ్లమ్ అవుతుంది. సో, అలా కాకుండా వేరే కంట్రీస్ లైక్ మైండెడ్ కంట్రీస్‌తో మనం గ్రూపింగ్ ఫార్మ్ చేసుకొని ఇవన్నీ చేస్తున్నాం. అలా ఫార్మ్ చేసుకుంటే డిఫెన్స్ డీల్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దట్ షోస్ ఎ స్ట్రాంగ్ బాండింగ్ అండ్ స్ట్రాంగ్ కమిట్మెంట్. సో, మనకి యూఎస్ఏతో ఈ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. సో, కాబట్టి మనం యూరోపియన్ యూనియన్‌తో ఒక మంచి డిఫెన్స్ డీల్ కూడా చేసుకున్నాం. సో, ఆ డిఫెన్స్ డీల్ చేసుకున్నప్పుడు మనం ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్‌ని ఎక్స్‌చేంజ్ చేసుకోవాలి కదా! సో, దాని గురించే సెక్యూరిటీ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ అగ్రీమెంట్ కూడా మనం చేసుకున్నాం అన్నమాట. సో, మీరిక్కడ చూస్తా ఉంటే సెక్యూరిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అగ్రీమెంట్ టు ఫెసిలిటేట్ ద ఎక్స్‌చేంజ్ ఆఫ్ ద క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్. సో, మనం ఒక డిఫెన్స్ డీల్ చేసుకున్నప్పుడు మనం మంచి మంచి ఇన్ఫర్మేషన్స్‌ని షేర్ చేసుకోవడానికి సో, దాన్ని కూడా ఎక్స్‌చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ డీల్ కూడా మనం చేసుకున్నాం. సో, ఈ డిఫెన్స్ డీల్ మనం ఏమంటున్నాం? ఇండియా వాస్ ఎంటర్డ్ ఇంటూ ద న్యూ సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ పార్ట్నర్‌షిప్ అండ్ వుడ్ అల్ అండ్ ఏ సిస్టమ్ ఆఫ్ మొబిలిటీ దట్ వుడ్ అలో సెక్యూర్ అండ్ లీగల్ మూవ్‌మెంట్ ఆఫ్ ద ఇండియన్స్ టు ద యూరప్ రీజియన్. సో, మనకి ఏవైతే ఇంపార్టెంట్ థింగ్స్ మన ఇండియన్స్ వెళ్లి యూరప్‌లో జాబ్ చేసేలాగా ఒక డీల్ చేసుకున్నాము. అండ్ అట్ ద సేమ్ టైమ్ మంచి డిఫెన్స్ డీల్ కూడా యూరప్ వాళ్ళతో చేసుకున్నాం. ఈ డిఫెన్స్ డీల్ చేసుకున్నప్పుడు కొత్త కొత్త ప్రొడక్ట్స్‌ని మన ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేస్తాము. గ్రాడ్యువల్లీ ఈవెంచువల్లీ అది యూరప్‌తో కూడా మనము యూరప్‌లో కూడా సేల్ చేస్తాము. అండ్ యూరోపియన్ యూనియన్ నుంచి మనం టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్ కూడా చేసుకుంటాం. సో, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ లాంగ్ టర్మ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ దిస్ ఇండియా అండ్ యూరోపియన్ ట్రేడ్ డీల్. ఇది మాత్రమే కాకుండా మనం రీసెంట్‌లీ ఒమన్ వాళ్ళతో కూడా ఒక ట్రేడ్ అగ్రీమెంట్ చేసుకున్నాము. కెనడా వాళ్ళతో చేసుకున్నాము. అండ్ న్యూజిలాండ్ వాళ్ళతో చేసుకున్నాము. రైట్? ఇందులోనే యూరోపియన్‌లోనే ఒక చిన్న బ్లాక్‌తో కూడా మనం ట్రేడ్ డీల్ చేసుకున్నాం. అది ఏం బ్లాకో మీరు నాకు చెప్పాలి. దాంట్లో 4 కంట్రీస్ ఉంటాయి. ఓకే. సో, ఆ బ్లాక్ పేరు ఏంటిదో మీరు చెప్పాలండి కామెంట్ సెక్షన్‌లో. సో, దోస్ ఆర్ ద ట్రేడ్ డీల్స్ దట్ వి హావ్ మేడ్ దిస్ ఇయర్ లాస్ట్ ఇయర్.
సో 2025లో. సో దోస్ కెన్ బి ఆస్క్డ్ ఇన్ ద ప్రిలిమ్స్. సో దిస్ ఈస్ ద మేజర్ న్యూస్ దట్ ఈస్ ఇన్ ద థింగ్. నెక్స్ట్ మనం ఇంపార్టెంట్ థింగ్ ఎడిటోరియల్ డిస్కషన్‌లోకి వెళ్దాం. బిఫోర్ వి కమ్ టు ద అదర్ యాస్పెక్ట్స్. సో ఇప్పుడు ఎడిటోరియల్ డిస్కషన్‌లోకి వెళ్తే మేజర్ థింగ్ వచ్చేసి ఫాలింగ్ రూపీ లైస్ ఇన్ ద డిప్లొమసీ అంటున్నాడన్నమాట. సో మీరు చూస్తా ఉంటే మేజర్‌గా మనకి రూపీ అసల ఎందుకు పడిపోతుంది? మీరిక్కడ చూస్తే మనకి మేజర్ ప్రాబ్లమ్ అసల ది మనకి మన ఇండియన్ ఎకానమీలో ఏం ప్రాబ్లమ్ లేదు. కానీ రూపీ అనేది పడుతుంది. లెట్ మీ కమ్ టు దట్ న్యూస్. యాహ్! సో మీరు ఎప్పుడు కూడా రూపీ గాని ఆర్ ఏదైనా డొమెస్టిక్ కరెన్సీ డెప్రిషియేట్ అవుతుందంటే అక్కడ ఎకానమీలో ఏదన్నా ప్రాబ్లమ్ ఉందని. కానీ మీరిక్కడ చూస్తే ఇండియాస్ గ్రోత్ ఈస్ ఎస్టిమేటెడ్ at 7.4%. వెరీ గుడ్ గ్రోత్, ఆల్‌మోస్ట్ చైనా కంటే ఎక్కువ. అండ్ ఇన్‌ఫ్లేషన్ చూస్తే 1.33%, విచ్ ఈస్ లెస్ థాన్ ద ప్రాబ్లమాటిక్ రేంజ్ ఆఫ్ ద ఆర్‌బీఐ. సో కరెంట్ అకౌంట్ డెఫిసిట్ కూడా జస్ట్ 0.76% ఆఫ్ ద జీడీపీ. దిస్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ క్రైటీరియా. చాలా లో కరెంట్ అకౌంట్ డెఫిసిట్. ట్రేడ్ డెఫిసిట్ రోజ్ మోడరేట్‌లీ బట్ నాట్ ద మెయిన్ కాజ్. అయినా కూడా రూపీ డెప్రిషియేట్ అవుతుంది. ఎందుకు పడుతుంది? ఎందుకంటే ట్రంప్ వచ్చి నేను మీ మీద టాక్సెస్ ఇంపోజ్ చేస్తా, నేను మీ మీద టాక్సెస్ ఇంపోజ్ చేస్తా అని చెప్పి ప్రతిసారి 50%, 60% చేస్తుంటే ఎవరైతే ఫారెన్ ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళు ఇండియాలో ఇన్వెస్ట్ చేయకుండా అమ్మో! ఏమో వీళ్ళిద్దరు గొడవలు జరిగితే మా ఇన్వెస్ట్‌మెంట్‌కి ఏం ప్రాబ్లమ్ అయిద్దో అని చెప్పి వాళ్ళు ఇండియా నుంచి ఇన్వెస్ట్ చేసిన మనీని విత్‌డ్రా చేసేస్తున్నారు. సో జనరల్లీ ఏమవుతది? సో ఇది యూఎస్ఏ. సో యూఎస్ఏ వాళ్ళు ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలంటే ఏం యూజ్ చేస్తారు వాళ్ళు? డాలర్స్ యూజ్ చేసుకొని ఇక్కడ ఫారెక్స్ మార్కెట్‌లోకొచ్చి డాలర్ నుంచి రూపీకి కన్వర్ట్ చేసుకుంటారు. అయితే యూఎస్ఏ మనల్ని టాక్సెస్ ఇంపోజ్ చేస్తా అది ఇది అంటుంది గదా! సో వీళ్ళేం చేస్తారు? ఇప్పుడు వాళ్ళు దే ఆర్ విత్‌డ్రాయింగ్ ఫ్రమ్ ద ఇండియా. వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళు దే ఆస్క్ ఫర్ ద డాలర్ గదా! ఎందుకంటే రూపీలో అయితే విత్‌డ్రా చేసుకోలేరు కదా! సో వాళ్ళు వాళ్ళ ఇన్వెస్ట్‌మెంట్స్‌ని విత్‌డ్రా చేసుకుంటున్నారు. డాలర్స్‌లో కన్వర్ట్ చేసుకుంటున్నారు. రూపీలు అమ్మేసి డాలర్స్ తీసుకుంటున్నారు. సో డిమాండ్ ఫర్ డాలర్ ఈస్ ఇంక్రీజింగ్. వాళ్ళు రూపీ మీరు పెట్టేసుకోండి మాకు డాలర్‌లో డబ్బులివ్వండి అని చెప్పి వాళ్ళు వెనక్కెళ్ళిపోతున్నారు కాబట్టి, సో డాలర్‌కి డిమాండ్ పెరుగుతుంది కాబట్టి, ఎప్పుడైతే సప్లైస్ కాన్స్టాంట్ ఉండి డిమాండ్ పెరిగితే ఏమవుతుంది? దాని ప్రైస్ అనేది పెరుగుతది. సో డాలర్ వాల్యూ పెరుగుతుంది ఇన్ రిలేటెడ్ టు ద రూపీ. సో దిస్ ఈస్ కాల్డ్ రూపీ డిప్రిసియేషన్. సో ఏదైతే డాలర్ వాల్యూ ₹80 ఉన్నదో అది అలా పెరిగి ఆల్‌మోస్ట్ 90కి అరౌండ్ తిరుగుతుందన్నమాట. సో దిస్ ఈస్ కాల్డ్ రూపీ డిప్రిసియేషన్. ఇది ఎందుకు అవుతుంది అంటే ప్రైమరీలీ యూఎస్ఏ వాళ్ళు మన మీద టాక్సెస్ ఇంపోజ్ చేస్తున్నారు కాబట్టి అని చెప్పి ఆర్టికల్ చెప్తుంది. అంతేగాని మన ఇండియన్ ఎకానమీలో అసలైతే ఏం ప్రాబ్లమ్స్ లేవు. సో ఇది ఒక డిప్లొమాటిక్ మెజర్‌తో యూఎస్ఏ వాళ్ళతో మాట్లాడి మనం రిజాల్వ్ చేసుకోవాల్సిందే అని చెప్పి ఈ ఎడిటోరియల్ అనేది మాట్లాడుతుంది. ఓకే. సో దిస్ ఈస్ ద మేజర్ ఎసెన్స్ ఆఫ్ దిస్ ఆర్టికల్. ఓవరాల్‌గా ఎకానమీలో ఏం ప్రాబ్లమ్ లేదు. సో దీని ఫ్లక్చుయేషన్స్‌ని మనం హ్యాండిల్ చేయాలి అంటే ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇఫ్ యూ డోంట్ హ్యాండిల్ దిస్ ఈస్ గోయింగ్ టు కాజ్ ప్రాబ్లమ్. మనం ఎందుకంటే ఇంపోర్ట్ చేసుకుంటాం. మనం అన్ని డాలర్స్‌లో పే చేస్తాం. కొన్ని అవాయిడ్ చేయలేని ఇంపోర్ట్స్ మనకున్నాయి. మీరు ఆయిల్స్ ఇవన్నీ ఇంపోర్ట్ చేసుకుంటారు. మీరు ఎలా పే చేస్తారు? డాలర్స్‌లోనే కదా! మరి అది ప్రాబ్లమే కదా! సో దట్ ఈస్ ద మేజర్ కన్సర్న్. ఓకే. సో ఆ తర్వాత వచ్చేసి మనకి ఇంకో ఎడిటోరియల్ ఇక్కడ చూడండి. ఇందాక యూఎస్ఏ గురించి నేను మాట్లాడుతున్నాను కదా! సో దట్ ఈస్ ద మేజర్ పాయింట్ దే ఆర్ టాకింగ్ అబౌట్. సో యూఎస్ఏ వాళ్ళు ఏదైతే వెనిజులాలో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారో అది రైట్ కాదు. ఏదైతే ఒక రెస్పాన్సిబుల్ పవర్ ఉందో యూఎస్ఏ లాంటి పెద్ద రెస్పాన్సిబుల్ కంట్రీ, ఒక రెస్పాన్సిబుల్ నేషన్ ఉన్నవాళ్ళు ఇలా వేరే కంట్రీ ఇంటర్నల్ మ్యాటర్స్‌లో ఇంటర్ఫియర్ అయ్యి వాళ్ళకి ప్రాబ్లమ్ క్రియేట్ చేయడం అసలు ఎంతవరకు రైట్ అది? యూఎస్ఏ వాళ్ళే కదా రష్యాని అంటున్నారు. రష్యా మీరు యుక్రెయిన్‌లో ఇన్వాల్వ్ అవుతున్నారు. దట్ ఈస్ రాంగ్. కాబట్టి ఇండియా రష్యాతో ట్రేడ్ చేయడం రాంగ్. సో రష్యా వాళ్ళు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నప్పుడు అలాంటి కంట్రీతో ఇండియా ట్రేడ్ చేస్తుంది. కాబట్టి మేము ఇండియా మీద టాక్సెస్ ఇంపోజ్ చేస్తాం అంటారు. మరి యూఎస్ఏ ఇప్పుడేం చేస్తుందండి? యూఎస్ఏ వెనిజులాలో ఇంటర్వీన్ అయింది. ఇంటర్ఫియర్ అవుతుంది వాళ్ళ అఫైర్స్‌లో. వాళ్ళ ప్రెసిడెంట్‌నే ఆల్‌మోస్ట్ వాళ్ళు అబ్డక్ట్ చేసేసారు. ఓకే. అండ్ అక్కడ ఆయిల్, ఎనర్జీ రిసోర్సెస్ మీద కంట్రోల్ అడుగుతున్నారు. సో మరి యూఎస్ఏ ఇంటర్ఫియర్ కావట్లేదా? ఇప్పుడు క్యూబా మీద కూడా ప్రెషర్ చేస్తున్నారు. సో చైనా అంటుంది క్యూబా మీద వేలు పెడితే మాత్రం మేము ఇంటర్ఫియర్ అవుతాం. ఎందుకంటే క్యూబా కూడా మాకు ఒక మంచి కమ్యూనిస్ట్ పార్టీ టీమ్ మెంబర్ మాకు మంచి ఫేవరెట్ క్యూబా అక్కడ అంటుంది. కానీ యూఎస్ఏ ఏమంటుందంటే వెస్టర్న్ హెమిస్ఫియర్ ఆ సౌత్ అమెరికన్ కంట్రీస్ అన్ని నా రిజైమ్. దట్ ఈస్ కాల్డ్ ద న్యూ డాక్ట్రిన్. ఓకే. ఈ డాన్‌రో డాక్ట్రిన్ అంటే డొనాల్డ్ ట్రంప్‌ది రీసెంట్ డాక్ట్రిన్. సో సౌత్ అమెరికాలో ఏం జరిగినా నేను ఇష్టం వచ్చినట్టు నేను నచ్చినట్టు చేస్తాను అని చెప్పి యూఎస్ఏ అంటుందన్నమాట. సో అది ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తుంది మనకి. సో అలాంటి కంట్రీ మీద మనం డిపెండ్ అవ్వటం మంచిది కాదు. సో దట్ ఈస్ ద రీజన్ వి హావ్ మేడ్ ఎ గుడ్ డీల్స్ విత్ ద యూరోపియన్ యూనియన్ అండ్ ఆల్సో అదర్ కంట్రీస్. బట్ హౌవెవర్ లాంగ్ టర్మ్‌లో మనకి యూఎస్ఏతో మంచి డాక్ట్రినే పెట్టాలి. ఓకే. సో దిస్ ఈస్ కాల్డ్ ద డాన్‌రో డాక్ట్రిన్. ట్రంప్స్ డాన్‌రో డాక్ట్రిన్. దట్ ఈస్ అ ప్రాబ్లమ్ దట్ ఈస్ టాకింగ్ అబౌట్ ఎడిటోరియల్. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకో ఎడిటోరియల్ ఏంటంటే మనం మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీని ఇంప్రూవ్ చేయడానికి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ తీసుకొచ్చామన్నమాట. అయినా కూడా ఈ ఇన్సెంటివ్ స్కీమ్ ఏంటిది? బేసికల్లీ మీరు ఎంతైతే ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారో ఆ ఇన్వెస్ట్‌మెంట్ మీద ఒక 2%, 3% గవర్నమెంట్ మీకు రిటర్న్ ఇస్తదన్నమాట. అంటే మీరు ఫర్ సపోజ్
మీరు ఒక 50 క్రోర్ ఇన్వెస్ట్‌మెంట్ తీసుకొచ్చారు. లిమిట్స్ పెడతది గవర్నమెంట్. సో, దాని మీద 1% నేను మీకు ఇస్తాను. అంటే 50 క్రోర్స్‌లో 1% యూ విల్ గెట్ బ్యాక్. గవర్నమెంట్ విల్ గివ్ యూ ద సబ్సిడీ. అలా చేసినప్పటికి కూడా మనం రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్‌లో సోలార్ ఫోటో వోల్టాయిక్ సెల్స్ కానీ, లేకపోతే ఫ్యూయల్ సెల్ బ్యాటరీస్ కానీ, దీంట్లో మనం పెద్దగా ఇన్వెస్ట్‌మెంట్ తీసుకురాలేకపోయాము. ఎందుకు అంటే వీళ్ళేమంటున్నారంటే దాని మీద చాలా కండిషన్స్ పెట్టింది గవర్నమెంట్. చైనా వాళ్ళు ఈ టెక్నాలజీని ప్రొవైడ్ చేయాలి. కానీ చైనా వాళ్ళ మీద రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. వాళ్ళకి ఈజీగా వీసాలు రావు. అండ్ వీళ్ళు ఈ బ్యాటరీస్ ఇవన్నీ ప్రొవైడ్ ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలంటే ఇన్వెస్ట్‌మెంట్ ఒకటే కాదు. మీరు ఇండియాలో నుంచి కొన్ని థింగ్స్‌ని ఫర్ సపోజ్ కాపర్ ఉంది. కాపర్ మీరు ఇండియాలో నుంచి కొనాలి. లేకపోతే ఈ చిన్న చిన్న మెటీరియల్స్ ఇండియాలో నుంచి కొనాలి. ఇలాంటి రిక్వైర్మెంట్స్ చాలా ఇండియా పెట్టడం వల్ల దీంట్లో ఇన్వెస్ట్‌మెంట్ అన్నది రాలేదు. దట్ ఈస్ ఎ మేజర్ ప్రాబ్లమ్ అని చెప్పి ఎడిటోరియల్ అన్నది మాట్లాడుతుంది. రైట్. థిస్ ఈస్ వాట్ ఈస్ అబౌట్ ద ఎడిటోరియల్. యూ కెన్ గో త్రూ. రైట్. నెక్స్ట్ థింగ్ వచ్చేసి నెక్స్ట్ ఎడిటోరియల్ నెక్స్ట్ కాన్సెప్ట్స్ మనం ఇక్కడ మనకిక్కడ యూత్ గురించి మాట్లాడుతుంది. సో, ఈ ఆర్టికల్‌లో బేసికల్లీ మన ఇండియాలో మేజర్ యావరేజ్ ఏజ్ వర్కింగ్ ఏజ్ పాపులేషన్ వచ్చేసి స్టిల్ ఇట్ ఈస్ అండర్ 30. అదే చైనాలో అయితే 40 ఉంది. జపాన్‌లో అయితే 50 ఉంది. సో, యావరేజ్ వర్కింగ్ యూత్ పాపులేషన్ ఈస్ లెస్ థాన్ వాళ్ళ ఏజ్ మన ఇండియన్ యావరేజ్ ఏజ్ వచ్చేసి 30 కంటే ఉంది. సో, యూత్ గురించి హ్యాండిల్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. సో, దీని గురించే లేబర్ కోడ్స్ గవర్నమెంట్ ఫార్మ్ చేసింది. లేబర్ కోడ్స్ అంటే ఈ లేబర్ ఎవరైతే వర్కింగ్ గ్రూప్స్ ఉన్నారో దాన్ని మేనేజ్ చేసేదానికి లాస్ అన్నమాట. సో, ప్రీవియస్‌లీ మీరు చూస్తే లేబర్ లాస్. సో, గవర్నమెంట్ హాస్ రిలీజ్డ్ 4 లేబర్ లాస్ అండి. 4 లేబర్ లాస్. సో, బేసికల్లీ లేబర్ ఈస్ ఎ కాంకరెంట్ సబ్జెక్ట్. సో, సెంటర్, స్టేట్ గవర్నమెంట్ ఇద్దరు లా ఫార్మ్ చేయొచ్చనమాట. సో, 4 లేబర్ కోడ్స్‌ని యూనియన్ గవర్నమెంట్ అన్నది రిలీజ్ చేసిందనమాట. అదేంటిది? బేసికల్లీ వాళ్ళ వేజెస్ ఎంతుండాలి? వాళ్ళ వర్కింగ్ కండిషన్స్ ఏముండాలి? ఓకే. వాళ్ళు ట్రేడ్ యూనియన్స్ ఫార్మ్ అవ్వచ్చా లేదా? వాళ్ళ సోషల్ సెక్యూరిటీ ఎలా ఉండాలి? అని చెప్పి గవర్నమెంట్ తీసుకొచ్చింది. సో, దాన్ని ఆహ్, ఆహ్, ద ద లైక్ దాని గురించే ఈ ఆర్టికల్ మాట్లాడుతుందనమాట. గవర్నమెంట్ ఇది చాలా ఇంపార్టెంట్ మంచి పని తీసుకొచ్చింది. ఎందుకంటే పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే గవర్నమెంట్ చేసే సర్వే ప్రకారం అన్‌ఎంప్లాయ్‌మెంట్ అనేది యూత్‌లో చాలా ఎక్కువగా ఉంది. గవర్నమెంట్ ఇది తీసుకురావడం వల్ల చాలా మంచి థింగ్. సో, ఎందుకంటే ఎస్పెషల్లీ మీరు చూస్తా ఉంటే గిగ్ వర్కర్స్, ప్లాట్‌ఫార్మ్ వర్కర్స్ అంటే స్విగ్గీ, జొమాటో దీంట్లో వర్క్ చేసే వర్కర్స్‌ని ప్లాట్‌ఫార్మ్ వర్కర్స్ అంటారనమాట. అంటే వాళ్ళు ఎప్పుడైతే కావాలనుకుంటారో వాళ్ళు వర్క్ చేయొచ్చు. అండ్ వాళ్ళు కూడా ప్లాట్‌ఫార్మ్ వాళ్ళు కూడా ఎప్పుడైతే కావాలనుకుంటారో వాళ్ళు హైర్ చేస్తారు. సో, ఆర్గనైజ్‌గా ఉండదు. సో, ఎప్పుడు కావాలంటే వాళ్ళు వర్క్ చేయొచ్చు. అలాగే జాబ్ ప్రొవైడర్ కూడా ఎప్పుడు కావాలంటే వాళ్ళు జాబ్ ఇవ్వచ్చు. మిగతా టైంలో మాకు అవసరం లేదని చెప్పొచ్చు. దాన్ని మనం గిగ్ వర్కర్స్ అంటామనమాట. సో, నీతి ఆయోగ్ డేటా ప్రకారం అలా 1,00,00,000 మంది దాకా జాబ్ చేస్తున్నారు. దాన్ని ఫ్యూచర్‌లో 2,00,00,000, 2,50,00,000 కూడా ఎళ్తది. కానీ వీళ్ళకేం సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్ ఉండదు. సో, వీళ్ళకి సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్ ప్రొవైడ్ చేయడానికి గవర్నమెంట్ ఒక బోర్డ్‌ని కూడా క్రియేట్ చేసిందనమాట. సో, ఇవన్నీ మంచి స్టెప్స్ అని చెప్తుంది. అండ్ ఇంకా గవర్నమెంట్ ఈ లా ప్రకారం ఏం చెప్పింది? అందరికి ఒక మినిమమ్ వేజ్ ఉండాలి. అండ్ ప్రాపర్ జాయినింగ్ లెటర్ ఉండాలి. ఆఫర్ లెటర్ ఉండాలి. అండ్ సేఫ్ వర్కింగ్ కండిషన్స్ ఉండాలి అని చెప్పింది. అయితే ఛాలెంజెస్ ఏంటిదంటే ఇవన్నీ ఆర్గనైజ్ సెక్టార్‌కే అప్లికబుల్ అవుతాయి. ఆర్గనైజ్ సెక్టార్ అంటే ఏదైతే కంపెనీ గవర్నమెంట్‌తో రిజిస్టర్ అయిందో దాన్ని మనం ఆర్గనైజ్ సెక్టార్ అంటాము. అండ్ ఆ రిజిస్టర్ అవ్వాలంటే అట్‌లీస్ట్ 10 ఎంప్లాయీస్ అయినా ఆ కంపెనీలో ఉండాలి. 10 కంటే తక్కువ ఎంప్లాయీస్ ఉంటే దాన్ని మనం ఆర్గనైజ్ సెక్టార్ కిందకి మనం తీసుకోము. సో, వాట్ అబౌట్ దోస్ కంపెనీస్ హూ హావ్ లెస్ థాన్ 10 ఎంప్లాయీస్? సో, ఇలా కంపెనీస్ లెస్ థాన్ 10 కిందకుంటే వాటిని గవర్నమెంట్ రెగ్యులేట్ చేయలేదు. సో, ఆ ఏరియాలో వర్క్ చేసే యూత్ గాని, ఆ ఏరియాలో వర్క్ చేసే ప్లాట్‌ఫార్మ్ వర్కర్స్ కానీ వాళ్ళు బెనిఫిట్ కాలేరు అని చెప్పి దిస్ ఆర్టికల్ ఈస్ టాకింగ్ అబౌట్. ఓకే. సో, ఐ హోప్ యూ హావ్ అండర్‌స్టూడ్ వాట్ ఈస్ ద ఎడిటోరియల్ ఈస్ టాకింగ్ అబౌట్. ఓకే. చలో. సో, దెన్ నెక్స్ట్, నెక్స్ట్ మనం మెయిన్ న్యూస్‌లోకెళ్దాము. సో, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ గురించి మనం ఆల్రెడీ చాలా సార్లు డిస్కస్ చేసుకున్నాం. సో, దాని గురించే న్యూస్‌లో ఉంది. సో, ఏంటిదండి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని? సో, మీకేదైతే ఓటర్ ఐడీ కార్డ్ ఉంటదో ఓకే. సో, బేసిక్‌గా ఓకే. సో, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే నథింగ్ బట్ రివిజన్ ఆఫ్ యువర్ ఓటర్ ఐడీ కార్డ్స్. రివిజన్ ఆఫ్ యువర్ ఓటర్ ఐడీస్. సో, ఏ బేసిస్ మీద దీన్ని రివిజన్ చేస్తారు? ఎందుకంటే ఆర్టికల్ 326 ప్రకారం ఎలక్షన్ జరగాలి. యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్. కానీ మీరు ఫస్ట్ మీకు ఓటర్ ఐడీ రావాలంటే మీరు రిజిస్టర్ చేసుకోవాలి. కానీ ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వాటన్నిటికి మేజర్ హక్కులేంటంటే మీరు సిటిజన్ ఆఫ్ ఇండియా ఉండాలి. సో, సిటిజన్ ఆఫ్ ఇండియా ఇదొక మెయిన్ కండిషన్. ఆ తర్వాత సిటిజన్ ఆఫ్ ఇండియా మాత్రమే కాకుండా మీరు మోర్ థాన్ 18 ఇయర్స్ ఉండాలి.
అండ్ మీరు ఏదైతే కాన్స్టిట్యుయెన్సీ గురించి మీరు ఓట్ చేయడానికి రిజిస్టర్ అవుతున్నారో, మీరు అక్కడ రెసిడెంట్ అయ్యి ఉండాలి. అంటే మైగ్రెంట్ కాదు. మీరు అక్కడ స్టే చేస్తా ఉండాలి. మీరక్కడ అదే మీ పర్మనెంట్ ప్లేస్ ఉండాలి. ఇప్పుడు మీరు చదువుకోవడానికి ఇక్కడికొచ్చారు. దిస్ కుడ్ నాట్ బి యువర్ ఏరియా ఫర్ ద వోటింగ్ పర్పసెస్. మీరు ఏదైతే మీరు మేజర్‌గా ఎక్కువగా స్టే చేస్తారో దట్ వుడ్ బి యువర్ రెసిడెంట్ ఏరియా. ఓకే. సో, ఈ 3 క్రైటీరియా బేసిస్ మీద మేము ఈ ప్రాసెస్‌ని డిసైడ్ చేస్తున్నామని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెప్తుంది. సో, దాని గురించే ఏముంటుంది బూత్ లెవెల్ ఆఫీసర్స్ మీ ఇంటికొచ్చి మీరిక్కడ వాళ్ళేనా? ఇక్కడ చెందిన వాళ్ళేనా? అబోవ్ 18 ఇయర్సా? ఇండియానా? అని చెప్పి మిమ్మల్ని డాక్యుమెంట్లు అడుగుతారు. సో, మీకు ఆ డాక్యుమెంట్స్ మీ దగ్గర రెడీ ఉందనుకోండి. మీరు డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తారు. సో, వాళ్ళు మీ పేరుని ఎడిషన్ గాని, డిలీషన్ గాని చేయొచ్చు. మీరు దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదనుకోండి. దాన్ని మళ్ళీ కంటెస్ట్ చేయొచ్చు. సేమ్ బూత్ లెవెల్ ఆఫీసర్ దగ్గర రిగ్రెట్ కాపోతే ఎవరైతే ఆ కాన్స్టిట్యుయెన్సీలో ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ దగ్గర మీరు చూడండి సార్ నా దగ్గర డాక్యుమెంట్లు ఉన్నా గాని నా పేరు ఎక్కించలేదని చెప్పి మీరు కంటెస్ట్ చేయొచ్చు. ఇక్కడ కూడా ఈ ఫస్ట్ అప్పీల్‌లో కూడా వర్కౌట్ కాలేదనుకోండి. సెకండ్ అప్పీల్‌లో ఆ ఏరియా కలెక్టర్ ఆర్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ దగ్గరికెళ్లి మీరు అప్పీల్ చేస్తారనమాట. సో, దిస్ ఈస్ ద ప్రొసీజర్. కానీ అప్పీల్ చేసి నా పేరు ఉందా లేదా చూసుకొని మిగతా పనులు మనకుండవా? సో, దీని గురించి జనాలు ఇబ్బంది పడుతున్నారు. దీని గురించి కోర్ట్‌లో వేరియస్ కేసెస్ ఎళ్తున్నాయి. అయితే గవర్నమెంట్ ఏమంటుందంటే ఎవరు పడితే వాళ్ళు ఓట్ చేయడం ఎలా? సో, వాళ్ళు నిజంగా ఈ 3 క్రైటీరియాని సూట్ అవ్వాలి కదా! సో, మేము ఈ ప్రొసీజర్ చేయాల్సిందే తప్పదని చెప్పి సుప్రీం కోర్ట్‌లో వాదిస్తున్నారు. సో, ఇదండి న్యూస్ థింగ్. నెక్స్ట్ వచ్చేసి యూజీసీ వాళ్ళు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వాళ్ళు కొన్ని గైడ్‌లైన్స్, రూల్స్ తీసుకొచ్చారు. క్యాంపస్‌లో మీరు చూస్తా ఉంటే క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్స్ అవుతా ఉంటాయి. సో, ఈ క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్స్ రాకుండా కొన్ని రూల్స్‌ని వాళ్ళు తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు గొడవ ఏంటంటే దాంట్లో ఆ క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ జనరల్ కేటగరీ వాళ్ళని ఇంక్లూడ్ చేయలేదు. సో, మీరు ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అండ్ అదర్ కమ్యూనిటీస్ మీద ఏ కైండ్ ఆఫ్ క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్స్ ఉన్నా కంప్లెయింట్ చేయొచ్చు అని చెప్పారు గానీ, మరి జనరల్ కేటగరీ మీద ఏదైనా డిస్క్రిమినేషన్ ఉంటే కంప్లెయింట్ చేయమని చెప్పి ఆ రూల్స్‌లో లేదు. సో, ఇది ఇదో కైండ్ ఆఫ్ డిస్క్రిమినేషన్ క్రియేట్ చేస్తుంది కదా! ఇది ప్రాబ్లమ్ కదా! ఈ లాస్‌ని మిస్‌యూజ్ కూడా చేయొచ్చు కదా! చెక్స్ అండ్ బాలన్సెస్ లేవు అని చెప్పి ప్రొటెస్ట్ చేస్తున్నారనమాట. సో, దాని గురించి గవర్నమెంట్ అలా జరగకుండా మేము చూసుకుంటాము అని చెప్పి చెప్తుంది. సో, యూజీసీ ఏదైతే రూల్స్ తీసుకొచ్చిందో ఇవి చాలా న్యూస్‌లో ఉన్నాయన్నమాట. సో, దట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ టాపిక్ దట్ ఈస్ దేర్ ఇన్ ద న్యూస్. నెక్స్ట్ మిడ్ డే మీల్ స్కీమ్ మనం అడుగుతున్నాము. కానీ అది చూడండి ఏదో పిచ్చి ప్లేట్‌లలో వాళ్ళకిచ్చారంట. సో, ఇలాంటివన్నీ రీసెంట్‌లీ ఎంపీ నిన్న కూడా న్యూస్‌లో ఉంది. ఒక సోషల్ బాయ్‌కాట్ లా వాళ్ళు తీసుకొచ్చారు. లా కూడా కాదు. విలేజ్ వాళ్ళు చెప్తున్నారు. సో, ఒక ఫ్యామిలీలో ఎవరైనా ఆహ్, వాళ్ళ ఫ్యామిలీకి ఎగనెస్ట్‌గా ఆర్ అండ్ వేరే క్యాస్ట్ నుంచి వేరే రిలిజియన్‌కి వాళ్ళెళ్లి పెళ్లి చేసుకుంటే, ఆ ఫ్యామిలీ మొత్తాన్ని మేము బాయ్‌కాట్ చేస్తాము. ఈ ఊళ్ళల్లో ఇలాంటి పిచ్చి పనులన్నీ చేస్తా ఉంటారు. చూడండి మరి ఫుడ్ ఏమైనా సరిగ్గా పెడుతున్నారా అంటే స్క్రాప్ పేపర్ మీద రిపబ్లిక్ డే అప్పుడు ఫుడ్ పెట్టారంట. సో, ఇలాంటివన్నీ మనం ఎథిక్స్‌లో యూజ్ చేయొచ్చు. ఇందాక నేను ఎస్ఐఆర్ గురించి మైగ్రెంట్ వర్కర్స్ బాధపడుతున్నారని చెప్పానా? సో, దట్ ఈస్ ఎ న్యూస్ ఆర్టికల్ దట్ ఈస్ టాకింగ్ అబౌట్. ఓకే. సో, కర్ణాటక కాన్స్టిట్యూట్స్ గిగ్ వర్కర్స్ వెల్‌ఫేర్ బోర్డ్. ఈ గిగ్ వర్కర్స్ గురించే అదే ఇందాక ఇన్‌స్టిట్యూషన్స్ క్రియేట్ చేశారని చెప్పాను కదా! దట్ ఈస్ ఎ వెల్‌ఫేర్ బోర్డ్ దట్ దే ఆర్ ట్రైయింగ్ టు క్రియేట్. ఓకే. సో, మన తెలుగు ఇన్‌స్క్రిప్షన్ గురించి కొత్త ఒక తవ్వకాల్లో ఒకటి దొరికిందంట. సో, అది దాన్ని మనం ఇన్‌స్క్రిప్షన్ అంటాం. ఒక ఇన్‌స్క్రిప్షన్ అంటే మీ అందరికి తెలుసు. సో, సంథింగ్ ఇలా ఉంటుంది మనకి. సో, దాంట్లో ఒక 4 లైన్ ఉంది. స్వశ్రీ నందేలు ఆహ్, నందేలు వారి చెన్ శివనత్తు ప్రాణి మిలి అచారి. ఓకే. సో, ప్రొనౌన్సియేషన్ కొద్దిగా అటు ఇటు ఉండొచ్చు. బట్ ఐ హోప్ యూ హావ్ అండర్‌స్టూడ్. సో, దీని మీద ఏ కింగ్ గురించి లేదు. కానీ ఆచారి ది వర్క్ ఈస్ అట్రిబ్యూటెడ్ టు ప్రాణిమిలి ఆచారి. సో, దీని గురించి మనకి ఇన్‌స్క్రిప్షన్ అన్నది ప్రకాశం డిస్ట్రిక్ట్‌లో మనకి దొరికింది. దీని ఓకే. ఈ రిలేటెడ్ ఇన్‌స్క్రిప్షన్. సో, దట్ కెన్ బి ద ఇంపార్టెంట్ క్వెషన్ ఫర్ యువర్ ఏబీపీఎస్‌సి అండ్ ద టీజీబీఎస్‌సి. ఓకే. సో, దిస్ ఈస్ దిస్ ఈస్ ఆల్ థింగ్. ఇంకా రెస్ట్ దేర్ ఈస్ వన్ మోర్ థింగ్. హల్వా సెరమనీ అంటే ఏంటండి? బేసిక్‌గా బడ్జెట్ రిలీజ్ చేసే ముందు ఫైనాన్స్ మినిస్టర్ మన న్యూ ఢిల్లీలో సో, ఎవరైతే బడ్జెట్ ప్రాసెస్‌లో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళకి హల్వా పెడతారు. హల్వా పెట్టిన తర్వాత వాళ్ళని బడ్జెట్ రిలీజ్ అయ్యే వరకు ఆ డిపార్ట్మెంట్‌కి చెందిన వాళ్ళందరిని లాక్ చేసేస్తారు. ఇప్పుడు ఎందుకంటే బడ్జెట్ రిలీజ్ అయిన తర్వాత మీ స్టాక్ మార్కెట్స్ అప్ అండ్ డౌన్ అవుతాయి కదా! ఇన్ఫర్మేషన్ బయటికి లీక్ అవ్వకుండా హల్వా పెట్టేసి లోపల లాక్ చేసేస్తారు. మళ్ళీ బడ్జెట్ రిలీజ్ చేసిన తర్వాత వీళ్ళు బయటకొస్తారనమాట. సో, ఇది ఎవ్రీ ఇయర్ ఈ సెరమనీ అనేది జరుగుతది. ఓకే. సో, ఫిబ్రవరి 1న బడ్జెట్ రిలీజ్ అవుతది. అప్పటిదాకా వీళ్ళందరూ లాక్ ఇన్ ఉంటారు. హల్వా సెరమనీ ప్రిసీడ్స్ ద లాక్ ఇన్ ఆఫ్ ద అఫీషియల్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ ద యూనియన్ బడ్జెట్. దట్ ఈస్ ద పాయింట్ దట్ యూ షుడ్ నో. దట్ ఈస్ ద జనరల్ అవేర్‌నెస్. ఓకే. సో, ఇక్కడ మీరు చూస్తా ఉంటే మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఏమంటున్నారంటే, ఎవరైతే యాసిడ్ అటాక్స్ చేస్తారో వాళ్ళ ఆస్తులన్నీ జప్తు చేయాలి. విక్టిమ్‌ని హెల్ప్ చేయడానికి. మనము వీళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. వాళ్ళు అలాంటి క్రైమ్ చేసినప్పుడు వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. సో, దట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ దట్ యూ షుడ్ బి నోటింగ్ డౌన్. ఓకే. సో, అనదర్ లాస్ట్ ఆర్టికల్ దట్ వి డిస్కస్ ఫర్ టుడే ఈస్ అబౌట్ ద కుర్దిస్. సో, కుర్దిస్తాన్ మనకి బేసిక్‌గా మీరు చూస్తా ఉంటే ఐల్ ఆల్సో షో యూ. హ్మ్.
సో మీరిక్కడ చూస్తా ఉంటే కుర్దిస్తాన్ అనేది ఒక బేసిక్‌గా ఒకటి అంటే ఇక్కడ చూడండి మీరు. సో వీళ్ళు కుర్దిస్తాన్ అనేది ఒక ఎథ్నిక్ గ్రూప్ అనుకోండి. సో ఈ ఎథ్నిక్ గ్రూప్ వాళ్ళు దే ఆర్ ఆస్కింగ్ ఫర్ ద ఫ్రీడమ్. సో వీళ్ళు డిఫరెంట్ ఏరియాస్‌లో ఉన్నారు. సో వీళ్ళు టర్కీలో ఉన్నారు, ఇరాక్‌లో ఉన్నారు అండ్ సిరియాలో ఉన్నారు. లెట్ మీ షో యూ ద మ్యాప్. హ్మ్. సో మీరిక్కడ చూస్తా ఉంటే, సో ఇక్కడ టర్కీలో కొంతమంది, సిరియాలో కొంతమంది అండ్ మీరిక్కడ చూస్తా ఉంటే ఇరాక్‌లో అండ్ ఆల్సో సమ్ పీపుల్ ఆర్ ఇన్ ద ఇరాన్. అయితే వీళ్ళెప్పటినుంచో కొన్ని వంద సంవత్సరాల నుంచి వాళ్ళు దే ఆర్ ఆస్కింగ్ ఫర్ ద సెపరేట్ కంట్రీ. సో వీళ్ళు కొంతమంది సిరియాలో ఉన్నారు, కొంతమంది టర్కీలో ఉన్నారు. సో బేసిక్‌గా ఈ కుర్దిస్తాన్ వాళ్ళు ఎప్పుడైతే మనకి ఐఎస్ అని చెప్పి ఒక టెర్రరిస్ట్ గ్రూప్ ఫార్మ్ అయిందో వాళ్ళకి అగైన్స్ట్‌గా కూడా ఫైట్ చేసి గెలిచారు వాళ్ళు. సో యూఎస్ఏ అప్పుడు వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకుంది. సో కుర్దిస్తాన్ అనేది మీకిస్తాము. మాకు ప్రెజెంట్ ఐఎస్‌ని అటాక్ చేయడంలో, ఓడించడంలో హెల్ప్ చేయండి అన్నారు. కానీ వాళ్ళని ఓడించిన తర్వాత యూఎస్ఏ వాళ్ళు మాకంత సీన్ లేదు. మేము లైట్ తీసుకుంటాం అన్నారు. సో మాట మీద ఉండరనమాట. ప్రెజెంట్ కూడా ఏం జరుగుతుందంటే సిరియా గవర్నమెంట్ ఫార్మ్ అయింది. మీకందరికి తెలుసు. సిరియాలో ఒక ఇంటరిమ్ గవర్నమెంట్ ఫార్మ్ అయింది. ఇంతకుముందు ప్రీవియస్‌గా ఉన్న గవర్నమెంట్ అది కూలిపోయి కొత్త గవర్నమెంట్ ఫార్మ్ అయింది. సో ఈ కొత్త గవర్నమెంట్ ఇప్పుడు ఎవరైతే ఈ సిరియాలో ఈ కుర్దిస్తాన్ గురించి ఫైట్ చేస్తున్నారో వాళ్ళతో నెగోషియేట్ చేస్తుంది. చూడు బాబు మేము మీ కుర్దిష్ కల్చర్‌ని మేము రికగ్నైజ్ చేస్తాము. మీరు ఈ సెపరేట్ కుర్దిస్తాన్ కావాలి అనే డిమాండ్‌ని వదిలేసేయండి అని చెప్పి వాళ్ళతో అగ్రీమెంట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. సో టర్కీ కూడా దీనికి హ్యాపీగా ఉంది. ఎందుకంటే టర్కీలో కూడా ఈ కుర్దిస్తాన్ డిమాండ్ చేసేవాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి కూడా టర్కీకి కూడా ఈ ప్రాబ్లమ్ ఉండదు అని చెప్పి సో టర్కీ ఈస్ ఆల్సో విల్లింగ్ టు గో త్రూ దిస్ థింగ్. ఓకే. సో దిస్ ఈస్ అబౌట్ ద న్యూస్. సో వాళ్ళు ఒక అగ్రీమెంట్ చేసుకున్నారు. కానీ ఆ అగ్రీమెంట్ ఎంతవరకు సక్సెస్‌ఫుల్ అవుతదో తెలీదు. కుర్దిస్తాన్ వాళ్ళు దానికి ఫేవరబుల్‌గా లేరు. కానీ టర్కీ అండ్ సిరియా వాళ్ళు మాత్రం దాన్ని పుష్ చేస్తున్నారు. న్యూ ఏరియాకి. ఎందుకంటే ఆల్రెడీ కుర్దిస్తాన్ వాళ్ళు ఈ సిరియాలో కొంత ఏరియాని కంట్రోల్ చేస్తున్నారు. అండ్ ఆ కంట్రోల్‌ని సిరియా వాళ్ళు తీసుకొని అండ్ వీళ్ళకి కొద్దిగా అటానమీ ఇవ్వాలి. అది ఎంత అటానమీ అన్నది ఇంకా డీల్ ఫైనలైజ్ కాలేదు. బట్ దట్ ఈస్ ద నెగోషియేషన్స్ ఆర్ హ్యాపెనింగ్ అండ్ దట్ ఈస్ ద ఆర్టికల్ discussion is about. Okay. So this is the article that they are talking about. Okay. So that's the discussion all for today. I hope you have liked the discussion. Thank you. That's all for today. Take care. Bye bye.